ఎవ్రీబడి ఇక్కడ చూసుకుంటే మన కాయలు అన్నమాట వచ్చేసి ఇక్కడ మూడో కాయలు ఇటు చూసుకున్న వచ్చేసి కాయలు క్వాలిటీ కానీ మనకు కాయలు క్వాలిటీ పరంగా కానీ దిగుబడి పరంగా కానీ ఎలా పెంచుకుంటూ మనకు పక్కన వాళ్ళతో పోల్చుకుంటే మచ్చ చాలా తక్కువ అనేది 99% మచ్చని అరికట్టుకుంటూ మనము కాయ క్వాలిటీ పెంచుకుంటూ ఇలా దిగుబడి అయితే పెరుగుతూ తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే పక్కన వాళ్ళవి అనేక మొత్తం ఆల్మోస్ట్ మచ్చలేనమాట 50% కింద ఎక్కువగానే హెవీగానే వస్తున్నాం అనమాట. 60-70% మచ్చలు అయితే ఒక 30-40% ఇతర రకాలుగా గాను మనకు వచ్చేసి మంచి కాయలు అవుతున్నావు అనమాట పక్కన వాళ్ళకి. మనకైతే 99% మంచి కాయలు అయితే మనకు 1% మాత్రమే ఇలాగా మనకు కాయలు మచ్చకాయలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది మచ్చకాయలు మనం మంచి క్వాలిటీ కాయలు ఎలా ఉండేది, ఎంత క్వాలిటీ ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత న్యాచురల్ కలర్ ఉంది, ఇతర రకాలుగా అన్నీ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే అనేక వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. మనకు కాటన్లో ఎలా దిగుబడి తీసుకున్నాము, ఇతర రకాల కాటన్ ఫీల్డ్ వర్క్ కానీ ఇతర రకాలుగా కానీ ఇదే అనమాట. మనముతో ప్రయాణం చేసేవాళ్ళు మనం ఒక రైతుగా వాడి ఇతర రకాలుగా ఆయిల్స్ కానీ ఇతర రకాల కాంబినేషన్లో ఎలా వర్కౌట్ అవుతాయి ఏందనేది అన్నీ నీట్గా వివరించుకుంటూ మనకు 1 by 1 ప్రతి దాని మీద పూర్తిగా మనం ఒక శాస్త్రవేత్తలాగా చిన్న శాస్త్రవేత్తలాగా ఇతర రకాలుగా సెర్చ్ చేసుకుంటూ ఎంతవరకు క్వాలిటీగా వర్క్ చేస్తే ఏందనేది అన్నీ తెలియజేసుకుంటూ ఇలా ఉన్న కాయలు చూసుకుంటే కాయలు క్వాలిటీ పరంగా ఇలా ఉన్నవి. మూడో కటింగ్ అనమాట. ఫస్ట్ కటింగ్వి రెండో కటింగ్వి మార్కెట్కి చేసినాము. ఇలా ఉన్న కాయ చూడు క్వాలిటీ అనేది డ్రై కాయలు అనమాట. అంతా ఆల్మోస్ట్ కాయ చోటు కాకుండా ఆల్ రకాల్లో ఇలా ఉన్న కాయ. ఎందుకంటే మనకు కాయ క్వాలిటీ పెరగాలి, మచ్చ తగ్గాలి, దిగుబడి పెరగాలి, ఇతర రకాలుగా చూసుకుంటే అందరికీ ఈసారి రేటు కానీ మార్కెట్లో కానీ ఇతర రకాలుగా తక్కువ ఉండి ఆల్మోస్ట్ నష్టపోయే పరిస్థితిలో ఉన్న మన విధానంలోనైతే ఆల్మోస్ట్ ప్రతి రైతు హ్యాపీగా ఉండడం అయితే జరిగిందనమాట. ఇలా ఉన్నవే ఇక్కడ మచ్చ డ్యామేజ్ కాయలు కూడా పక్కనే చూపించడం జరుగుతుంది. ఇవి ఎందుకంటే రాశిలోనివి మనకు బుక్ చేసుకున్న వాళ్ళకి కానీ ఇతర రకాలుగా పంపించడానికి వస్తామని రాశిని ముట్టడం ఎందుకని కాసి పక్కనే ఇవి మంచి కాయలే ఇలా పక్కనే డివైడ్గా పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. రాశికి లోన ఎందుకు నిండు రాశిని ముట్టడం ఎందుకు ఇలా పక్కన ఉండి ఇవి మనకు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆర్డర్లు పంపించుకోవడానికి వస్తాయి ఇతర రకాలుగా అనుకున్న వాళ్ళకి ఇలా ఉన్న పక్కన పెట్టడము. ఇవి మనకు మచ్చకాయలు చూడండి ఎంత పర్సెంటేజ్ తక్కువ. అక్కడ ఉన్న కాయలకి ఇక్కడ కాయలకి చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ చూడండి. అసలు 1% అంటారా, 0.5% అంటారా ఎంత అనేది ఇలా చూసుకుంటే ఇలా ఉన్న చూడండి మచ్చకాయలు అనేది. అవి కూడా ఎందుకంటే మనకు పచ్చికాయ ఇతర రకాలుగా కటింగ్ చేస్తున్నప్పుడు కటింగ్ అయ్యి వచ్చినవి మాత్రమే ఇలా కొన్ని ఇలా ఉండడం అయితే ఇలా మనకు మచ్చకాయలు అనేది ఇలా తెల్లగాయ కానీ తెల్లపారలు అంటారు ఇతర రకాలుగా అనే కాయలు అయితే ఇలా ఉన్నావన్నమాట. చూడండి మచ్చకాయలకి ఆ కాయలకి ఎక్కడ ఎంత పర్సెంటేజ్ ఉందో మీ కళ్ళ ముందు మీకే వీడియోలోన నీట్గా గమనించుకోవచ్చు. ఇలా చూసుకున్న ఏ క్వాలిటీ పరంగా చూసుకున్న కాయ క్వాలిటీ ఎలా ఉంది, న్యాచురల్ కలరు ఇతర రకాలుగా మంచిగా చుక్కు వచ్చినది అనమాట. కాయ క్వాలిటీ చూసుకుంటే ఇదేనమాట. ప్రతి ఒక్క మన చిన్న ఈ విధి విధానాలు కానీ ఇతర రకాలుగా అనేక శైలిలో మనతో ప్రయాణం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే 100% హ్యాపీగా ఉండడం అయితే మన తరపు నుంచి చూసుకుంటున్నా. ఎందుకంటే మనం ఒక ఫార్మర్గా ఎందుకంటే మనం పడిన ఇబ్బందులు ఫ్యూచర్లో అనేక ఇబ్బందులు పడినవి ఇతర రకాలుగా మనల్ని నమ్మి ముందుకు వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, మంచిగా దిగుబడి తీసుకునేలాగా ఇతర రకాలుగా ఉండాలని మన తరపున మనకు తెలిసింది మాత్రమే సజెషన్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాడుకుంటారు, ఇతర రకాలుగా వాళ్ళ విధానం వాళ్ళకి రైతులకే వదిలేస్తున్నాను అనమాట.
అనేకగా అయితే మనకైతే క్రమక్రమంగా ఈ రేటు తక్కువ ఉన్నా కానీ మనకైతే లాస్ అనేది ఉండదు అనమాట. ఎంతో మనకు వచ్చేసి దీనివలన దిగుబడి పెరుగుతూ పక్కన వాళ్ళతో పోల్చుకుంటే పక్కన వాళ్ళది వచ్చేసి దిగుబడి తగ్గే పునాము 5-10 క్వింటాలు వస్తే మనకు ఒక 20 క్వింటాలు పైబడి అలా వస్తూ ఉంటుంది అనమాట దిగుబడి అనేది పోల్చుకుంటే. ఇంకా మనకు వాళ్ళకి బెటర్గా వస్తే వాళ్ళకి ఒక 5-10 క్వింటాలు మనకు వ్యత్యాసం అనేది ఉండేలాగైతే మనము జాగ్రత్తగా మెయింటెనెన్స్ కానీ మొక్కలు నాటిన దగ్గర నుంచి కానీ ఇతర రకాలుగా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఇలాగైతే దిగుబడి రౌండ్తోన కటింగ్తోన ఇలా కాయలు క్వాలిటీ కానీ మనకు, ఎందుకంటే ఇవే కాయలే ఇప్పుడు మనకు అన్నీ సగం రాసి సగం కుప్ప తెల్లకాయలు సగం కుప్ప మంచికాయలు అయితే రైతుకు చాలా నష్టమే కదా. ఇలా ఉన్న దాంట్లో కూడా కాయ క్వాలిటీ పరంగా కానీ మనకు మచ్చ తగ్గించుకుంటూ ఇలా అయితే జరిగిందనమాట. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా రైతు సోదరులు కొత్త రైతులకి తెలియజేయండి. ఓకే, బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.